changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మీరు ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా ఎంతగానో దీవించబడుతున్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటారు. ఇదే నా దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 126వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. లేఖనం ఏ విధంగా సెలవిచ్చుచున్నది, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటను కొయ్యుదురు. అవును ప్రియులారా, నీ నా జీవితంలో ప్రతిదీ కన్నీటి ప్రార్థనతో ప్రారంభిస్తే నీ ప్రయత్నాలు కానీ, నీ పనులు కానీ, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ యొక్క ప్రతిదీ కన్నీటి ప్రార్థనతో నువ్వు ప్రారంభించగలిగినట్లయితే సంతోషంతో నువ్వు పంటను కోస్తావు. వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో ప్రతి ఈవిని ప్రార్థించి పొందుకుంటున్నావా? నీ ప్రతి పనిని మొదట ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆ తర్వాత నీ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నావా, లేదా నీ ప్రయత్నాన్ని ప్రారంభించి ప్రభువాన్ని ప్రార్థిస్తూ ఉన్నావా? ఆలోచన చేద్దాం. చాలా మంది మనలో ముందు పనులన్నీ మొదలెట్టేసేసి మధ్యలో ఆగిపోతే అప్పుడు ప్రభువును ప్రార్థించేవారు చాలా మంది ఉంటారు. కన్నీళ్లతో విత్తువారు. విత్తే ముందే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రయత్నించే ముందే, ప్రారంభించే ముందే, తలపెట్టే ముందే, కార్యాన్ని ప్రారంభింపక మునుపే ప్రార్థించాలి. ఆ తర్వాత ప్రారంభించాలి. నీ జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని ప్రార్థనతో ప్రారంభించి చూడు, అద్భుతమైన మార్పును నువ్వు గమనిస్తావు. ప్రతి పని దానంతటా అదే జరిగినట్లుగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఎప్పుడో తెలుసా? మొదట ప్రార్థనతో నీ పనిని ప్రారంభించినప్పుడు. ఇక్కడ వ్యవసాయాన్ని వివరిస్తూ లేఖనం చెప్తుంది, కన్నీళ్లతో విత్తువారు సంతోషగానంతో పనులు కోస్తారు. సంతోషంగా విత్తితే కన్నీళ్లతో పంటను కోస్తామేమో. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ప్రార్థింపక కన్నీటి ప్రార్థనతో నీ పనిని ప్రారంభించకపోతే బహుశా నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉండొచ్చు. వాక్యం వింటున్న నీ జీవితంలో కన్నీటితో ప్రార్థించు. ప్రతి పని ప్రార్థనతో ప్రారంభించు. అద్భుతాలు నువ్వు చూస్తావు. ప్రార్థన మన స్థితిగతులను మార్చుతుంది. ప్రార్థన ప్రభు సహాయాన్ని మనం పొందుకునేదిగా చేస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో ఇన్నాళ్ళు ప్రార్థనతో ప్రారంభించిన తర్వాత ప్రార్థించి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నావేమో. లేఖనం చెప్తుంది, కన్నీళ్లతో విత్తువారు సంతోషగానంతో పంటను కోస్తారు. దేవుడి వాక్య వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ప్రార్థిద్దామా? ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు, స్తోత్రాలు. మా ప్రియుల జీవితాల్లో స్థితిగతులు ఏవైనా ముళ్ళ కంచె బాటలో వారున్నా, నిత్యము సూటిపోటి మాటలతో వారు తలపెట్టిన కార్యాన్ని పొందుకోలేక ప్రతికూల పరిస్థితులు గుండా వారు వెళుతూ ఉంటే ప్రభువా, కన్నీళ్లతో విత్తువారు సంతోషగానంతో పంటలు కోస్తారనే లేఖనము సెలవిచ్చి ఉండదు. మీరు ప్రతి దినము దీవించి ఆశీర్వదించండి. దిన ప్రారంభాన్ని ప్రార్థనతో ప్రారంభించి ఆ దినము చేస్తున్న ప్రతి ప్రయత్నంలో సఫలతను అనుభవించి సంతోషగానంతో నేను మహిమపరచగలిగిన కృపను దయచేసి యేసుక్రీస్తు నామమున అడిగి పెడుతున్నాను తండ్రి. ఈ వీడియోని తప్పక అందరికీ షేర్ చేయండి. ప్రభు పనిలో మీరును పాలుభాగస్తులవ్వండి. గాడ్ బ్లెస్ యు.